హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు ఈసీఐఎల్ హైదరాబాద్ గురించి తెలియని వాళ్ళైతే ఉండరు. సో చాలామందికి ఈ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గురించి తెలిస్తే ఉంటుంది. ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇది హైదరాబాద్లో ఉంది. దీంట్లో టెక్నీషియన్ గ్రేడ్ 2 పొజిషన్స్ అయితే పడ్డాయి అండ్ డిఫరెంట్ రేట్స్ ఎట్ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ అండ్ వేరియస్ జోన్స్ ఆఫీసెస్ అండ్ ప్రాజెక్ట్ సైట్స్ స్ప్రెడ్ అక్రాస్ ఇండియా ప్రకారము వాళ్ళు టెక్నీషియన్ పొజిషన్స్ని రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ చేయమని అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్. సో ఈ టెక్నీషియన్ పొజిషన్స్కి ఎవరు అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్లో ఏ విధంగా చూసుకోవాలో కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఎవరైతే కొత్త సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళు ఒక్కసారి మన ఛానల్ని చూడండి. చూసి మీకు ఏదైతే నోటిఫికేషన్ నచ్చిందో అదైతే అప్లై చేసుకోండి. అలాగే మనం 40K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాం ఫ్రెండ్స్. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా మోటివేషన్గా ఉంటాయి. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్. మీరు సబ్స్క్రైబ్ చేయండి, మాకు సపోర్ట్ అయితే చేయండి. మేము మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే తీసుకొస్తాము. అలాగే షార్ట్స్ రూపంలో ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉంటే షార్ట్స్ రూపంలో కూడా తెలియజేస్తూ ఉంటాము, చెక్ చేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చిన టెక్నీషియన్ గ్రేడ్ 2కి సంబంధించిన నోటిఫికేషన్ క్విక్గా చూద్దాము. ఆన్లైన్ అప్లికేషన్ 16/5 అంటే నిన్నటి నుంచి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ 5/6/2025 అయితే ఇచ్చారు. ఎస్బీఐ కలెక్ట్కి సంబంధించిన లింక్, పేమెంట్ లింక్, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అడిషనల్ ఫ్రీక్వెన్సీ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీకు చెక్ చేసుకోండి. క్లిక్ హియర్ టు అప్లై ఫర్ దిస్ పోస్టులు అంటే ఈ పోస్టులకు అప్లై చేయడానికి లింక్ అయితే ఇక్కడైతే ఉంది. అండ్ కనుక ఫస్ట్ చూసుకున్నట్లయితే ఏమేం పొజిషన్స్ వేకెన్సీస్ ఉన్నాయో చూద్దాము. ఎలక్ట్రానిక్స్ మెకానిక్ 11 వేకెన్సీస్, ఫిట్టర్ 7, మెకానిస్ట్ 7, ఎలక్ట్రీషియన్కి 7, టర్నర్కి 5, షీట్ మెటల్కి 2, వెల్డర్కి 2, కార్పెంటర్కి 2, పెయింటర్కి 2, టోటల్ 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అప్పర్ ఏజ్ లిమిట్ అయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్కి 27 ఇయర్స్ అయితే ఉంది. యాజ్ ఆన్ 34/2025 ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి కన్సర్న్డ్ ట్రైన్లో ఎస్ఎస్సి అయిపోయి ఐటీఐ ఉండాలి. దీనికి సంబంధించిన ఐటీఐ సర్టిఫికేట్ కూడా కంపల్సరీగా అయితే ఉండాలి. ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ ఐటీఐ సర్టిఫికేట్ విత్ 1 year రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఉండాలి. ద ఐటీఐ సర్టిఫికేట్ షుడ్ బి ఇన్ ద అబోవ్ మెన్షన్ ట్రేడ్ ఓన్లీ. సీరియల్ నెంబర్ 1 to 9 అయితే చెప్తున్నారు. దిస్ ఇంక్లూడ్స్ ద ఎన్టీసీ బోర్డ్ బేస్డ్ బేసిక్ ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ అన్ని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు ఎన్టీసీ ట్రైనింగ్ ప్రకారము. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఐటీఐ కంప్లీట్ చేసి అయితే ఉండాలి. విత్ ఎన్ఏసి ఆర్ మ్యాట్రికులేషన్ సరిపోతుంది. ఆర్ ఎస్ఎస్సి ఆర్ చేసిన ఐటీఐ సర్టిఫికేట్ ఎన్టీసీ నుంచి ఉన్నా పర్వాలేదు, అప్లై చేసుకోవచ్చు. సో ట్రైనింగ్ యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్డ్ మాడ్యూల్స్ అండర్ ద మల్టీ స్కిల్డ్ ట్రైనింగ్ ప్యాటర్న్ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ ఆఫ్ లేబర్ ఎంప్లాయ్మెంట్ బీయింగ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ఐటీఐ అప్గ్రేడెడ్ యాజ్ అ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సెస్ ఈజ్ రిక్వైర్డ్ ట్రేడ్స్. సో ఫ్రెండ్స్, మీకు ఈ ట్రేడ్కి సంబంధించిన ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ 1 year ఎక్స్పీరియన్స్ అయితే ప్రిఫరెన్స్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ఎస్ఎస్సి అయిపోయి ఐటీఐ కన్సర్న్ ట్రేడ్స్లో చేసి అయితే ఉండాలి. ఎమాల్మెంట్స్ అయితే వచ్చేసి 20,480 per month అండ్ 3% యాన్యువల్ ఇంక్రిమెంట్స్ కంపల్సరీగా అయితే ఉంటాయి. అలాగే మీకు దాంతోపాటు డిఏ, హెచ్ఆర్ఏ, ఫ్రింజ్ బెనిఫిట్స్, పిఎఫ్, గ్రాట్యుటీ, మెడికల్ బెనిఫిట్స్, లీవ్ విల్ బి అప్లికబుల్ యాజ్ పర్ ద కార్పొరేషన్ రూల్స్ ప్రకారము. ఇవే కాకుండా ఇవి కూడా ఉంటాయి. చూడండి, కేటగిరీ వైజ్ పోస్టులు చక్కగా అయితే ఇచ్చారు. టేబుల్ ఫార్మాట్లో చెక్ చేసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉన్నాయి, మీరు చెక్ చేసుకోండి. సో ఏజ్ లేదు కదా అని అప్లై చేయడం అయితే కాదు, రిలాక్సేషన్ ఇచ్చారు. మెథడ్ ఆఫ్ సెలక్షన్ అయితే వచ్చేసి సిబిటి అండ్ ట్రేడ్ టెస్ట్. సెలక్షన్ అయితే వచ్చేసి సిబిటి, ట్రేడ్ టెస్ట్ అండ్ నో పర్సనల్ ఇంటర్వ్యూ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ద వెయిటేజ్ ఆఫ్ సిబిటి, ట్రేడ్ టెస్ట్ ఈజ్ 85:15 రెస్పెక్టివ్గా తీసుకుంటారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వచ్చేసి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, ముంబై, న్యూఢిల్లీ, కోల్కతాలో అయితే ఉన్నాయి. మీరు ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దాని తర్వాత షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి హైదరాబాద్లో ఉంటుందని క్లియర్గా మెన్షన్ చేశారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఫర్ ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో మీరు వెళ్ళే ఆధార్ కార్డు, ఓటర్ ఐడి, పాన్ కార్డ్ తెచ్చుకోవాలి, మీకు ఇన్ఫామ్ చేస్తారు ఎలా చేయాలో అని చెప్పేసి. ఇక్కడ జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి, నార్మల్గానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ చెప్తారు కదా. హౌ టు అప్లై అయితే వచ్చేసి ఈసీఎల్ వెబ్సైట్ నుంచి అప్లై అయితే చేయాలి. ప్రొసీజర్ ఫర్ ద పే అప్లికేషన్ ఫీ అయితే వచ్చేసి 750 రూపీస్ అయితే ఉంది ఫ్రెండ్స్. అప్లికేషన్ ఫీ అనేసి నాన్ రిఫండబుల్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్బీఐ కలెక్ట్ ద్వారా పే చేయాలి. ఇక్కడ లింక్ ఇచ్చారు ఆల్రెడీ, ఆ లింక్ ద్వారా అయితే క్లిక్ చేసుకుని డైరెక్ట్గా పే చేసేయడమే. అన్రిజర్వ్డ్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఆర్ రిక్వైర్డ్ టు పే 750 రూపీస్. మిగిలిన వాళ్ళైతే ఫీ అయితే పే చేయక్కర్లేదు.
అండ్ ఇలా కిందకైతే వచ్చినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఉన్నాయి. నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను కదా, 5/6/20 లాస్ట్ డేట్ అన్నీ మెన్షన్ చేశాను. సో అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాము. ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ పోస్ట్ అయితే ఉంది కదా, అది క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా అయితే వస్తుంది. సో మీరైతే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే వచ్చేసి నోటిఫికేషన్ చెక్ చేసుకోండి. ఇక్కడ 2 నోటిఫికేషన్స్ ఉన్నాయి, 6/7 ఉంది, అలాగే 7/20/25 నోటిఫికేషన్ అయితే ఉంది. సో నేను చూడండి ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 7/20/25 దగ్గర టిక్ మార్క్ చేశాను కదా. సో మన నోటిఫికేషన్ అయితే వచ్చేసి 7/20/25 దగ్గర క్లిక్ చేసుకుని మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, సో ట్రేడ్ ఇండియన్ గ్రేడ్ ఎన్ఏసీదా లేకపోతే విత్ ఎక్స్పీరియన్స్దా ఏది అప్లై చేస్తున్నారో అది మెన్షన్ చేయండి. పర్సనల్ డీటెయిల్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. క్యాండిడేట్ ఫుల్ నేము, జెండరు, ఫాదర్ నేమ్, కేటగిరీ ఏంటో రండి, పర్సన్ విత్ డిసబిలిటీ, అలాగే మీ నేషనాలిటీ, స్టేట్ ఆఫ్ డొమిసైల్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, మీ రిలీజియన్, నియరెస్ట్ రైల్వే స్టేషన్, మొబైల్ నెంబర్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే అది, పాన్ కార్డు, ఆర్ యూ ఎన్ ఈసీఐఎల్ ఎంప్లాయా, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడీలు అయితే ఇచ్చేయండి. సో ఆర్ యూ అసోసియేషన్ విత్ డిఐఈ యూనిట్స్లో పనిచేస్తున్నారా. సో వ్యాలిడేట్ పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే చెప్తుంది. నెక్స్ట్ అడ్రస్ ఫర్ ద కరస్పాండెన్స్ అయితే వచ్చేసి రాయండి ఫ్రెండ్స్. మీరు కరస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్లో మీ విలేజ్, మీ టౌన్, మీ పిన్ కోడ్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయండి. ప్రైమరీ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో మీకు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉందో అది మెన్షన్ చేయండి. హయ్యెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫస్ట్ అయితే రాసి మీకు ఏ డిగ్రీ ఉంది, మీ క్లాస్ అవార్డ్స్ ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ కాలేజ్ చదివారో అది మెన్షన్ చేయండి. దాని తర్వాత సర్టిఫికేట్స్ ఉన్నాయి కదా, వ్యాలిడేట్ సర్టిఫికేట్స్ అయితే చేయండి ఫ్రెండ్స్. నేషనల్ అప్రెంటైజ్ సర్టిఫికేట్ ఎన్ఏసీ అయితే అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వచ్చేసి మీరు 10th SSC ఎక్స్క్లూడింగ్ క్వాలిఫికేషన్ మెన్షన్ అబోవ్, సో 10th SSC ఇవ్వండి. ఐటీఐ ఆల్రెడీ పైన మెన్షన్ చేశారు కాబట్టి దాని తప్ప మిగతా ఇంకేమన్నా మీ దగ్గర అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నా ఇంకేమన్నా చేసినా వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చేసి వ్యాలిడేట్ డీటెయిల్స్కి అయితే వెళ్ళండి. ప్రతిదీ మిస్టేక్స్ ఉంటే చెప్తుంది. సో మీరు ఎస్బీఐ ఫీ పేమెంట్ చేసిన తర్వాత బ్రాంచ్ కోడ్, బ్యాంక్ బ్రాంచ్, ఎస్బీఐ రిఫరెన్స్ నెంబర్, జనరల్ మంత్, జనరల్ డే, అమౌంట్ ఇక్కడ మెన్షన్ చేస్తారు. ఇక్కడ కనిపిస్తుంది కదా, సో వాటిని కూడా వ్యాలిడేట్ చేయండి. మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫీ పే చేసిన తర్వాత. మీకు ఏదైనా ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది మెన్షన్ చేయండి. డీటెయిల్స్ ఆఫ్ 2 రిఫరెన్సెస్ యొక్క పర్సన్స్ నేము, రిలేషన్షిప్ అంటే మీకు వాళ్ళు ఏ విధంగా తెలుసు, మొబైల్ నెంబరు, పోస్ట్ హెల్డ్, వాళ్ళు ప్రస్తుతం ఏ పోస్ట్ చేస్తున్నారు, తర్వాత లాంగ్వేజెస్, మీకు ఎన్ని లాంగ్వేజెస్ రాయడం, మాట్లాడడం, చదవడం వచ్చు. అప్లోడ్ డీటెయిల్స్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ అయితే వచ్చేసి అప్లోడ్ ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే ఇవ్వండి. నెక్స్ట్ అప్లోడ్ ఎడ్యుకేషన్ అండ్ అదర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో ప్లీజ్ అప్లోడ్. సో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, ఎస్ఎస్సి, 10th, ఇంటర్మీడియట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, అదర్స్ ఉంటాయి కదా, అవన్నీ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ డీటెయిల్స్ అనేవి. ఇవన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేయడమే. ఇంతే ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫామ్ చాలా సింపుల్గా అయితే ఉంది. నెక్స్ట్ ఎస్బీఐ కలెక్ట్ అని క్లిక్ చేసినట్లయితే ఎస్బీఐ కలెక్ట్ సంబంధించిన ఎలా చేయాలో అని చెప్పేసి వస్తుంది. సో ఇక్కడ చూడండి వీళ్ళు పిఎస్యూ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అని క్లిక్ చేసినట్లయితే మీకు ఇలా వస్తుంది. ఈసీఎల్ అని టైప్ చేయండి. ఈసీఎల్ అని టైప్ చేస్తే డైరెక్ట్గా ఈసీఎల్ దానికైతే వస్తుంది. సో మీరైతే వచ్చేసి ఫీ పేమెంట్ అయితే చేయండి. సో రిక్రూట్మెంట్ అని చెప్పేసి 500 రూపీస్ ఇచ్చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో డీటెయిల్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మీరు ఫండ్స్ ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇలా మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే కనిపిస్తుంది. యారో మార్క్లో చూపిస్తున్నారు కదా, ఇట్లా రిఫరెన్స్ నెంబర్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ అయితే వచ్చేసి తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు డైరెక్ట్గా ఏ అప్లికేషన్ నెంబర్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్, నోటిఫికేషన్ నెంబర్ అయితే ఇచ్చేయండి. తర్వాత అయితే వచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్ ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. మీరు ఫిట్టరా, మెకానిస్టా, ఎలక్ట్రానిక్సా, ఇక్కడ ఇచ్చిన ఐటీఐ సంబంధించిన అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏదోటి క్లిక్ చేసి మీరు దేనికి అప్లై చేస్తున్నారో అది క్లిక్ చేసేసి మీరు మొబైల్ నెంబరు ఇక్కడ ఇచ్చిన క్యాప్చాన్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి నెక్స్ట్కి వెళ్ళినట్లయితే ఎంటర్ పేమెంట్, వెరిఫై పేమెంట్, కంప్లీట్ పేమెంట్ అండ్ ప్రింట్ రిసిప్ట్ అయితే వస్తుంది. రిసిప్ట్లోనే మీకు రిఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయడమే. ఇంతే ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్ ఆఫ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అప్లై చేసుకోవడానికి చాలా సింపుల్గానే ఉంది అప్లికేషన్ ఫామ్. వెంటనే అప్లై చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.